గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్స్లో నెగటివ్ మార్క్స్ని ఎలా తగ్గించుకోవాలి, మినిమైజ్ చేసుకోవాలి అని. ఈరోజు మనం ఒక చిన్న ఆ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం కొంచెం. ఎందుకంటే మనం కరెక్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టడమే కాదు, నెగిటివ్ మార్క్స్ అంటే వీలైనంత వరకు నెగిటివ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఎగ్జామ్కి ముందు అంటే ఇప్పుడు ఏ ఫేజ్ అయితే ఉందో ఈ ఫేజ్లో ఎగ్జామ్ వచ్చేసి మనకు 5 సెక్షన్స్. సో ఈ 5 సెక్షన్స్ ఏవేవి ఉన్నాయి మీకు ఐడియా ఉంది, సిలబస్ చూసే ఉంటారు కాబట్టి. ఇందులో ఏది స్కోరింగ్, ఏది కొంచెం తక్కువ స్కోరింగ్ అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ ఉంది. మెంటల్ ఎబిలిటీ వచ్చేసి చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. అది మనకు తెలిస్తే మాత్రం 100% ఆన్సర్ వస్తుంది. అది మనం దగ్గర సాల్వ్ చేయగలిగితే సో దాంట్లో 100% ఆన్సర్ వస్తుంది, లేదు అంటే ఆన్సర్ రాదు. సో మనం చేయాల్సింది ఇక్కడ ఏంటంటే, ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ మినిమైజ్ చేయాలి. సో నెగిటివ్ మార్క్స్ని మినిమైజ్ చేయడం ఎలా? ఫస్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ పేపర్ తీసుకున్నప్పుడు ఆ 150 క్వశ్చన్స్ని ఎలా చూడాలి అంటే, ఫస్ట్ 1.5 అవర్లోనే ఒకసారి అంతా మనము ఆ 150 క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఒకసారి అయినా చదవగలగాలి. మినిమం ఆ 1 day చదవగలిగితే ఆ 150 క్వశ్చన్స్ని 1.5 అవర్లో, అంటే ఆ 150 క్వశ్చన్స్లో లెటర్సే 1.5 అవర్లో ఒక 80 to 90 క్వశ్చన్స్ కనుక మనం సాల్వ్ చేసినట్లయితే నెక్స్ట్ 1 అవర్లో సెకండ్ రీడింగ్ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ 1 అవర్ సెకండ్ రీడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఇంకోటి, ఫస్ట్ 1.5 అవర్లో 90 క్వశ్చన్స్ అన్నారు కదా. సో ఆ 90 లెటర్సే మెంటల్ ఎబిలిటీకి ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేసుకుందాం. 90 minutes ఫస్ట్ 1.5 అవర్ అంటే 90 minutes. సో మెంటల్ ఎబిలిటీకి ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేసుకుంటే మిగతాది 1 అవర్ ఉంటుంది. 4 సెక్షన్స్ ఉంటాయి ఇంకా. సో ఈచ్ సెక్షన్ మనము ఇవ్వాల్సిన టైం ఎంత అప్పుడు 15 minutes. 15 minutes సరిపోతుందా అని అడగొచ్చు. కానీ 15 minutes ఎందుకు సరిపోదు అంటే, మనం ఒక్కొక్క క్వశ్చన్కి 30 seconds కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒక్కొక్క క్వశ్చన్ 30 seconds అంటే మనం ఈచ్ మినిట్ 2 questions అంటే 30 minutes 60 questions ఆర్ 1 hour 120 questions అవుతాయి. సో మరి ఇలా అంటే 30 secondsలో ఒక్కొక్క క్వశ్చన్ చూడాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి, మరి అంటే ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అది కూడా చూద్దాం. సో ఆ 30 secondsకి ఒక్కొక్క క్వశ్చన్ చేయాలి అంటే, ఎగ్జామ్కి ముందు ఒక 1.5 month ముందు నుంచే మన ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. అది ఎలా చేస్తాం? ఇప్పుడు నేను ఒకటే చెప్పేది, వీలైన ఎక్కువ టెస్ట్ సిరీస్ రాయండి, వీలైన ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా క్వశ్చన్స్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ని ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాడు అనేది మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తేనే అర్థమవుతుంది. సో ముందుగా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయా, ఆర్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయా, మెయిన్గా ఇవి చూడండి. సో ఎప్పుడైతే కనుక మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే టెస్ట్ సిరీస్లో కానీ ఇలా వీలైన ఎక్కువ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తామో, మనం ఎగ్జామినర్ మన నుంచి ఏం అడుగుతున్నాడు, మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ క్వశ్చన్లో అనేది మనం ఈజీగా గ్రహించగలం. ఒక్కసారి కనుక ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం అర్థం చేసుకోగలిగితే, సో తర్వాత మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు మనకి. సో 30 seconds అని చెప్పాను కదా ఇందాక ఒక్కొక్క క్వశ్చన్కి. సో ఆ 30 seconds సరిపోతాయా లేదా అనే దానికి ముందు ప్రిపరేషన్ ఇలా ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా ప్రిపేర్ అయితే 100% ఫస్ట్ రీడింగ్ 90 minutesలో 100% అయిపోతుంది. సో ఈ ఫస్ట్ రీడింగ్ అయిన తర్వాత సెకండ్ రీడింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే సెకండ్ రీడింగ్ అనుకుంటే సెకండ్ రీడింగ్ తర్వాత పేపర్. ఇప్పుడు బేసిక్గా మన ఫస్ట్ రీడింగ్లో 90 questions అని చెప్పాను, ఆర్ 80 or 90 అటెంప్ట్ చేస్తాము అనుకుందాం లెటర్స్. ఈ 80 or 90 100% డ్యామ్ షూర్ కరెక్ట్ అయి ఉండాలి. 100% కరెక్ట్ అయిన క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ రీడింగ్లో మనం మార్క్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ రీడింగ్లో మరి ఎలాంటి క్వశ్చన్స్ చూస్తాం? సెకండ్ రీడింగ్లో చూడాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి ఏవైతే క్వశ్చన్స్ 100% ఏదైతే అసలు మనకు మన క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చూసిన తర్వాత
ఆ క్వశ్చన్ నాకు అసలు ఐడియానే లేదు, అసలు నాకు తెలియదు ఈ క్వశ్చన్ అనే దాన్ని ఎలిమినేట్ చేసేసింది, అంటే ఇంకా అటెంప్ట్ చేయను అని దాని ఉద్దేశం. సో ఇలాంటివి బయటకు తీసేస్తే ఇలాంటి దగ్గర దగ్గర ఒక మినిమం ఎంత లేదన్నా కూడా 20 to 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 20 to 30 క్వశ్చన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాత మిగతా లెటర్స్ ఇంకో 30 క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటాం. ఈ 30 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే టూ ఆప్షన్స్ కానీ 3 ఆప్షన్స్ కానీ, అంటే ఆ 2 or 3 ఆప్షన్స్లో ఖచ్చితంగా ఒక ఆన్సర్ ఉంటుందని మనకు ఐడియా ఉంటుంది. కానీ అందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో మనకు తెలియదు. సో లెటర్స్ ఒక 2 ఆప్షన్స్లో కరెక్ట్ ఉంది అనుకుందాం. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసాము, 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉంది అనుకుందాం. ఈ 2 ఆప్షన్స్లో మనం ఆన్సర్ని ఎలా కనుక్కుంటాం? 2 ఆప్షన్స్లో ఎలా కనుక్కుంటాం అంటే, ఒకటి ఇక్కడ ఇంటెలిజెన్స్ గెస్సింగ్ ఒకటి చేయాలి మనం. అంటే లెటర్స్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ముఘల్ రూలర్ ఫాట్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనే క్వశ్చన్ ఉందనుకుందాం. లెటర్స్ అంటే ఏ ముఘల్ చక్రవర్తి మొదటి పానిపట్ యుద్ధంలో పాల్గొన్నాడు అని అడిగారు. సో లెటర్స్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయనుకుందాం. అలావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఇబ్రహీం లోడి, తర్వాత బాబర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జనరల్గా బాబర్. కానీ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరి మధ్య జరిగింది అంటే ఇబ్రహీం లోడి ఒకటి అండ్ బాబర్. మనం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ చూడగానే ఎవరు చేశారో గుర్తుంటుంది మనకు. సో ఎవరు చేశారో అంటే ఎవరి మధ్య జరిగిందో గుర్తొస్తుంది. సో వెంటనే ఇబ్రహీం లోడి అనే పేరు కూడా గుర్తు రావచ్చు మనకు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? ముఘల్ చక్రవర్తిని అడిగాడు. ఇబ్రహీం లోడి ముఘల్ చక్రవర్తి కాదు. సో ఆన్సర్ ఏంటంటే బాబర్ ముఘల్ చక్రవర్తి కాబట్టి అక్కడ బాబర్ని ఆన్సర్గా మార్చేయాలి. ఇబ్రహీం లోడిని ఎప్పుడైతే అంటే బేసిక్ మనం చూడాల్సింది ఏంటంటే, ఎగ్జామినర్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే ఫస్ట్ బ్యాటిల్లో పానిపట్ చూడగానే ఇతను తప్పు చేసే ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో ఫస్ట్ ఇబ్రహీం లోడి అనే ఆప్షన్ని మనకు ముందు పెడతాడు. సో ఇలా మన నెగిటివ్స్ని, అంటే ఇక్కడ నెగిటివ్ మనకు తెలుసు, ఆన్సర్ తెలుసు, కానీ అక్కడ ఎగ్జామినర్ మన నుంచి తప్పు చేయాలనే ఉద్దేశంతో అలా మార్చేశాడు. అలా ఫస్ట్ ఆప్షన్ని అలా పెట్టాడనమాట. సో ఇలా మనము తప్పు ఆన్సర్ అంటే నెగిటివ్ ఆన్సర్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇంకో మీకు చెప్పాను ఇంటెలిజెన్స్ గెస్టింగ్ అని. అంటే ఇలాంటి ఎలిమినేషన్ టెక్నిక్స్, ఇప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్స్లో ఇది ఒక పార్ట్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇబ్రహీం లోడి లేకపోతే బాబరు తెలియదు, అసలు మనకేం తెలియదు అనుకుందాం. లేకపోతే బాబరా అసలు ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రహీం లోడి బదులు బాబర్ అండ్ అక్బర్ అని ఇచ్చాడు అనుకుందాం. మనకు తెలియదు, బాబరో అక్బరో తెలియదు. కానీ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గురించి వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది అనుకుందాం. అంటే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది మనకు ఐడియా ఉంది. అంటే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి ముఘల్ రూల్ అనేది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ముఘల్ రూల్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకు తెలుసు, 1526లో ఇది జరిగిందని తెలుసు. సో ముఘల్ రూల్ అప్పటి నుంచి స్టార్ట్ అయిందని తెలుసు. అందువల్ల ముఘల్ రూల్ స్టార్ట్ అయింది కాబట్టి అక్బరు ముఘల్ చక్రవర్తులలో ఫస్ట్ అంటే మనకు జనరల్గా కాదని తెలుస్తుంది. సో అక్బర్ ముఘల్ చక్రవర్తుల్లో కాదని తెలిసినప్పుడు అక్కడ ఉన్న ఒక ఆప్షన్ ఏముంటుంది, బాబర్ ఒకటే ఉంటుంది ఆప్షన్. సో అందువల్ల బాబర్ని మనం ఆన్సర్గా టిక్ చేయొచ్చు. సో ఇలా ఎలిమినేషన్ టెక్నిక్స్ అంటాం అనమాట. దీన్ని ఇంటెలిజెన్స్ గెస్సింగ్ కానీ అలా అని అంటాం. సో ఇంటెలిజెన్స్ గెస్సింగ్ జనరల్గా ఎప్పుడు మనం వాడుకోవాలి అంటే సెకండ్ రీడింగ్లో మాత్రమే వాడుకోండి. అంటే ఎలిమినేషన్ టెక్నిక్ ఎప్పుడు వాడుకోవాలంటే సెకండ్ రీడింగ్లో మాత్రమే వాడుకోండి. ఎందుకు సెకండ్ రీడింగ్లో వాడుకోవాలి అంటే, ఫస్ట్ రీడింగ్లో మనము అన్నీ మనకు తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెడతాం కాబట్టి ఫస్ట్ రీడింగ్లోనే ఎలిమినేషన్ టెక్నిక్ వాడితే ఏమవుతుంది అంటే టైం అనేది మనకు ఎక్కువ వేస్టేజ్ అవుతుంది అనమాట. సో మనకున్న టైం చాలా లిమిటెడ్ టైం కాబట్టి ఎగ్జామ్ హాల్లో, సో వీళ్ళంత తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ని మనం ఆన్సర్ చేసేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అందువల్ల ఇలా ఇంటెలిజెన్స్ గెస్సింగ్ కానీ ఎలిమినేషన్ టెక్నిక్స్ కానీ సెకండ్ రీడింగ్లో యూజ్ చేసుకుంటే ఇంకా కొన్ని మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా నెగిటివ్ మార్క్స్ని తగ్గించుకొని వీలైనంత వరకు మార్క్స్ అంటే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ మార్క్స్ అంటాం అనమాట. అందువల్ల 150 అవుట్ ఆఫ్ 150 మనకు కావాల్సింది ప్రిలిమ్స్లో 75 to 80 మార్క్సే కాబట్టి, సో మనం లెటర్స్ ఒక 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోగలిగితే అందులో నెగిటివ్ మార్క్స్ మహా అయితే మ్యాక్సిమం 50 to 20 కంటే ఎక్కువ నెగిటివ్ మార్క్స్ పోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే 20 మార్క్స్ పోయినా కూడా సో మన మార్క్స్ వచ్చేసి 90, 85 to 90 ఆ మధ్య రేంజ్లో ఉండేదాన్ని చూసుకోవాలి. సో ఈ విధంగా చేస్తే 100% మనం సక్సెస్ అవుతాము అండ్ ఈజీగా ర్యాంక్ కూడా తెచ్చుకోవచ్చు గ్రూప్ 2. సో థ్యాంక్ యూ.